నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఎక్కడో తాకాయి. దీంతో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆ తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చిన ఒకరోజు మాత్రమే ఉండి వెళ్ళిపోతున్నారు. రాలేదన్న అపవాదు ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఇలా జగన్ అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి హాజరు వేసుకుని వెళ్ళిపోతుంటే అధికార కూటమికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే జగన్ అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు. అయినా తనకు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్న ప్రభుత్వం, అలాగే స్పీకర్పై జగన్ ఆగ్రహంతో ఉన్నారు. అందుచేత ఆయన అసెంబ్లీకి రావటం లేదు. దీంతో ఇవాళ మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్కు మరోసారి విజ్ఞప్తి చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు. జగన్ ఇప్పుడు సీఎం కాదని, ఓ ఎమ్మెల్యే మాత్రమేనని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీకి వచ్చి తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలపై చర్చించాలని జగన్కు సూచించారు. అసెంబ్లీకి రానంటం సరికాదన్నారు ఆయన. జగన్కు తన సలహా ఒకటేనని, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. అందుకు తాము అవకాశం కల్పిస్తామని తెలిపారు. తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారని జగన్ను స్పీకర్ ప్రశ్నించారు. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్కు మాట్లాడడానికి అవకాశం ఇస్తానన్నారు ఆయన. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.